కొద్దిగా దానిపైన కాలు అది డ్యామేజ్ పొంగనూరు బ్రాంచ్ కదా డైరెక్ట్ గా పోయింది. అది అలా డైరెక్ట్ గా అలా కడపకు పోతుంది. పొంగనూరు నేను కూడా సార్ మేము కార్లో కూర్చుని అదే ఇంకో 2-3 చెప్పాము. ఏంటంటే ఇంకా పొజిటివ్ బాడీ కూడా ఇంకా ఎక్కువ కొన్ని తోడుకుంటే పర్మిషన్ ఏమైనా అంటున్నారంటే గన్నికోట కూడా దానికి ఆయకోట లేదు, ఎండింగ్ పెద్ద లేదు గన్నికోటకి. అని చేస్తే దాన్ని లాక్కోవడం కొంచెం బెటర్. అది చూద్దాం ఒకసారి అని మనం కూర్చొని ప్లాన్ చేద్దాం. ఇద్దరు మోరా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రిలో పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి, దానికి ఉదాహరణే ఏదైతే హంద్రీనివా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీనివాకి మరి 4,200 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే మరి ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ హంద్రీనివే ఒక ఉదాహరణ. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక హంద్రీనివా ద్వారా ఈ యొక్క 4 జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి మరి పెంచి హంద్రీనివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ హంద్రీనివాకు సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనివాను ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా. ఏదైతే ఇప్పుడు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం, చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి.
ఏదైతే ఇక్కడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే నాకు అనిపిస్తూ ఉంది ఆయన ఏదైతే దోపిడీ మీద లూటీ మీద పెట్టినటువంటి దృష్టి ఈ యొక్క పొంగనూరు కెనాల్ మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాలు ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు పొంగనూరు కెనాల్లో నీరుండేది. మరి ఈ రకంగా ఆ దోపిడీ మీద లూటీ, ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే నేతిగుంటపల్లి కానీ మావులపల్లి కానీ ముదివేడి కానీ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్లు కూడా లేకుండా మరి కనీస అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ లూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి 100 కోట్ల జరిమానా విధించింది అని అంటే పెద్దిరెడ్డి పాపాలకి మరి అవే ఒక ఉదాహరణ ఇటు విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, ఆ రాయలసీమకి సంబంధించి ఏదైతే తెలుగు గంగా హంద్రీనివా ఏదైతే గాలేరు నగరి ఇటువంటి ఏవైతే ఉన్నా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 2 రోజుల నుండి ఈరోజు 3వ రోజు కూడా ఈ హంద్రీనివాకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులను పూర్తి చేయాలి, ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలనే ఆలోచనతోటే మరి ఉన్నతాధికారులతోటి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికి కూడా రాత్రి నేను చర్లపల్లి రిజర్వాయర్ రాత్రి 11:30కి మేము అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారితో కలిసి మరి చూస్తే కనీసం ఒక చుక్క నీరు కూడా చర్లపల్లి రిజర్వాయర్కి చేరలేనిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ యొక్క పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి చాలా ప్రాంతాల్లో ఏదైతే లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆ లైనింగ్ పనులు కూడా చేయకపోవడం వల్లే ఆ రకమైనటువంటి దుస్థితి వచ్చింది. అందుచేత ఏదైతే ఆ పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి ఏదైతే దగ్గర 220 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ 220 కిలోమీటర్లు కూడా మళ్ళీ దీన్ని ఇమ్మీడియట్లీ ఏదైతే వైండింగ్ అదేవిధంగా ఎక్కడైతే అవసరం లైనింగ్ ఉందో దాన్ని వెంటనే పనుల్ని చేపట్టేటువంటి విధంగా ఇప్పుడే కుప్పంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ఆ వైండింగ్ ఆ లైనింగ్ పూర్తి చేయడం ద్వారా పొంగనూరు కెనాల్లో మరి పూర్తి స్థాయిలో నీరు ప్రవహించేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం, అంచేత దాని పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి మిత్రులు మాజీ మంత్రులు ఆయన కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు ఈ కైగల్ ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే ఎంతోమంది ఆయకట్టుకు కానీ అదేవిధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా ఆ కసరాల ప్రభుత్వం మరి దృష్టిలో ఎంత కక్ష ప్రజల మీద సాధించమవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రోజుల్లో ఏదైతే ఈ యొక్క కైగల్ రిజర్వాయర్కి ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరు త్రాగునీరు అవసరం ఏందో దాచేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటాం.